వెల్కమ్ టు కీటాక్స్. 100 ఆరోపణల్ని ఒక్క వాస్తవంతో ఎదుర్కోవచ్చు. అలాగే 100 బేస్లెస్ ప్రచారాలని ఒక్క డాక్యుమెంట్తో తిప్పి కొట్టొచ్చు అని వైఎస్ జగన్ ప్రూవ్ చేస్తూ ఉన్నారు. వారం 10 రోజులుగా చంద్రబాబు అండ్ అనుకూల మీడియా చేసిన ప్రచారాలని, చేస్తున్న ఆరోపణల్ని జగన్ తన ప్రెస్ మీట్లో మూడు డాక్యుమెంట్లతో వాటంగా తిప్పికొట్టడం కనబడుతుంది. ఇవి కేవలం రాజకీయానికి సంబంధించినవో, 2 పార్టీల యుద్ధానికి సంబంధించినవో కానే కాదు. దిస్ ఈజ్ కీటాక్స్. ఏపీ బాగుపడాలి అనే కోరిక ఉంటే కనుక కొన్ని వాస్తవాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరి వాదనేంటి, అసలు ఏది వాస్తవం అనేది యూ కెన్ జడ్జ్ బై యువర్ సెల్ఫ్. మామూలుగా రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ అంటే బూతులు తిట్టడమో, బాబాల గాల్లోంచి నిమ్మకాయలు తీసినట్టుగా ఆధారాలు లేని ఆరోపణలు అలవోకగా చేసేయడమో చూస్తూ ఉంటాం. 14 లక్షల కోట్ల అప్పులు చేశారు అని ఆ లెక్కని వాళ్లే తగ్గించి 5 లక్షల కోట్ల దగ్గరికి తీసుకురావడం అనేది ఏపీ రీసెంట్గా చూసింది. అసలు వాస్తవంగా ఏడాది కాలంగా ఏపీలో ఏం జరుగుతుంది అనే విషయాల్ని 3 డాక్యుమెంట్లలో పెడితే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. లయబిలిటీస్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ 31 మార్చ్ 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీకి ఉన్న అప్పులు ఎంత? 3,90,247 కోట్లు. అదే వైఎస్ఆర్సీపీ దిగిపోయే సమయానికి అంటే మార్చి 31, 2024 నాటికి ఏపీ అప్పులు 7,21,918 కోట్లు అయితే మొత్తం జిఎస్డిపిలో 13.57% ఉన్నాయి. అంటే చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య 22% అప్పులు జరిగితే వైసీపీ హయాంలో 19-24 మధ్య 13.57% జరిగాయి అనేది ఈ డేటాని బట్టి అర్థమవుతుంది. ఈ ఏడాది కాలంలో 137,546 కోట్ల అప్పులు జరిగినాయి అనేది ఈ డేటాను బట్టి తెలుస్తూ ఉంది. ఇందులో అమరావతి కోసం చేసిన అప్పులు 31,000 కోట్లు అత్యధికంగా ఉంటే, అంశాల వారీగా ఎక్కడెక్కడ ఏపీ ఎండిసి బాండ్స్ ద్వారా ఎంత చేశారు అనేవి డీటెయిల్డ్గా ఉన్నాయి. కొత్తగా ఈ ఏడాది కాలంలో చేస్తున్న అప్పుల్లో రాష్ట్ర ఖజానాను, రాష్ట్ర సహజ వనరులను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తాకట్టు పెడుతున్నారు అంటూ జగన్ కొన్ని తీవ్రమైన ఎలిగేషన్స్ చేశారు. వాటికి ఆధారాలు ఏంటో చూపించారు. ఇప్పుడు సపోజ్ గనుల శాఖలో ఏపీ సహజ వనరుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేయడం అనేది మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. రాజ్యాంగంలోని 203, 204 ఆర్టికల్స్ని వైలేట్ చేస్తోందని, రాజ్యాంగంలోని 293వ నిబంధనకు వ్యతిరేకం అనే విషయాన్ని జగన్ ప్రస్తావించడం చూస్తూ ఉంటే ఇవన్నీ ఆధార సహితంగా చెబుతున్న వాదన అనేది అర్థమైపోతూ ఉంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాల్లోనూ ప్రజల్లోనూ చర్చనీయమవుతున్నది, నిరంతరం మీడియాలో కనిపిస్తున్నది సెకీ. దున్నపోతు ఈయనంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతే ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? సెకీతో ఒప్పందం చేసుకున్నాము, ఏపీకి మేలు చేశాము అని టీడీపీ చేస్తున్న వాదనని మరో డాక్యుమెంట్తో, తన ఆర్గ్యుమెంట్తో తిప్పికొట్టడం చూస్తూ ఉన్నాం. తమ హయాంలో ₹2.49 ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు కొత్తగా ఆ ఒప్పందాలన్నింటినీ రివైజ్ చేస్తూ ₹3.53 ఎక్కువ మొత్తానికి ఒప్పందాలు చేసుకుని ఖజానాకు గండి కొట్టే తరహాలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనే విషయాన్ని జగన్ ఈ ఆరోపణలతో నిరూపించారు. వీటితో పాటు అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ షాపుల చేత వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా? లేక బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరు ఎంత అమ్ముడుపోతే ఆ డిస్టిలరీలకు ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే అది స్కామా? వీటన్నిటి గురించి కూడా జగన్ విస్తృతంగా మాట్లాడిన తీరు చూస్తే బహుశా ఏపీలోనే కాదు ఇండియాలో ఇంత సబ్జెక్ట్ ఓరియంటెడ్ ట్రెండ్ని ఇంకెవరూ ఎంచుకోలేదేమో. అప్పట్లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు మాకు కొత్త. దిస్ ఈజ్ కీటాక్స్.